హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ద్వారా మెడికల్ పీజీ అడ్మిషన్స్ కోసం మేనేజ్మెంట్ కోటాలో ఫేజ్ 1కు సంబంధించి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానితో పాటుగా ఎంతమంది స్టూడెంట్స్ ఈ మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్టు, అంతేకాదు సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేశారు. వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫర్ మేనేజ్మెంట్ కోటా. టోటల్ గా 52 పేజెస్ లో ఉంది. ఈ మెరిట్ లిస్ట్ లో ఎవరి పేరైతే ఉందో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి మైనారిటీ కాలేజెస్ లో ఏ ఏ కోర్సెస్ కి ఏ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అంటే క్లినికల్ గా అలాగే నాన్ క్లినికల్ గా ఉన్నటువంటి సీట్స్ ని మనకి డిఫరెంట్ టాబ్లెట్ ఫార్మాట్స్ లో ఇచ్చారు. సో ఇక్కడ MQ1, MQ2, MQ3 మూడిటికి ఇచ్చారండి. మీరు ఏ కేటగిరీలో అప్లై చేసుకుంటే ఆ కేటగిరీలో మీకు ఎన్ని సీట్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ నాన్ మైనారిటీ కాలేజెస్ లో కూడా MQ1, MQ2 అండ్ MQ3 కేటగిరీస్ లో డిఫరెంట్ కోర్సెస్ కి డిఫరెంట్ కాలేజెస్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ ఇచ్చారు. ఇది వెబ్ ఆప్షన్స్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి డేట్స్ జనవరి 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుండి జనవరి 6వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు టైం ఇచ్చారు. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లింక్ కూడా ఇచ్చారు. ఈ లింక్ మీద జస్ట్ మీరు క్లిక్ చేసినట్లయితే వెబ్ ఆప్షన్స్ పేజ్ లోకి ఎంటర్ అవుతారు. అక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి కట్టేటువంటి అమౌంట్ ని యూనివర్సిటీ ఫీ అంటారు. అది 49,600 రూపాయలు. ఈ అమౌంట్ నాన్ రిఫండబుల్ అమౌంట్. అంటే ఒకసారి కడితే మరలా రీఫండ్ చేయబడదు, గుర్తుంచుకోండి. ఇది కేవలము ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే కట్టాలి. అలాగే ట్యూషన్ ఫీ అంటే మీరు ఏ కేటగిరీలో అప్లై చేసుకున్నారు ఆ కేటగిరీకి గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయించిన రూల్స్ ప్రకారంగా ఆ కాలేజీకి ఎంత ఉంటుంది అనేది ఆ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. అయితే ఈ ట్యూషన్ ఫీ గురించి ఆల్రెడీ ఒక జీవో మనకి అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేశారు. కానీ అది లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసినటువంటి ట్యూషన్ ఫీ PDF మాత్రమే. ఇప్పుడు మనకి ఫైనల్ జడ్జిమెంట్ కోర్టులో జనవరి 7వ తారీఖు ఉంది కాబట్టి ఆ తర్వాత మీకు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు ఈ సంవత్సరం ఎంత ఫీజు మీరు కట్టాలి అనేది. ఇంతకు ముందు రూల్ ప్రకారంగా అయితే బి కేటగిరీకి 23 లక్షలు సంవత్సరానికి. అదే మీరు NRI కేటగిరీ లేదా ఇన్స్టిట్యూషనల్ కోటాలో అప్లై చేసినట్లయితే 3 టైమ్స్ ఆఫ్ బి కేటగిరీ అమౌంట్ కట్టాల్సి ఉండేది. మరి ఈ సంవత్సరం ఎంత కట్టించుకుంటారు అనేది ఇంకా మనకి తెలియదు. సో ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి మీకు సీట్ అలాట్ అయిన తర్వాత కాలేజెస్ వాళ్ళే మీకు చెప్తారు ఎంత కట్టాలి అనేది. దాని ప్రకారంగా మీరు కట్టాలి. అది సింగిల్ పేమెంట్ మాత్రమే కట్టాలి. ఎలా కట్టాలి ఏంటి అనేది మీకు ఏ కాలేజ్ లో సీట్ అలాట్మెంట్ వస్తే ఆ కాలేజ్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తారు. అలాగే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్స్ అన్నారు. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ఒక్కరు కూడా చదివి అప్పుడు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే ఎవరి పేరైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో ఉందో ఆ స్టూడెంట్స్ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రాస్పెక్టస్ చదివి అప్పుడు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అంటున్నారు. థర్డ్ పాయింట్, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లిమిట్ ఏమి లేదు, ఎన్ని చాయిసెస్ అనే పెట్టుకోవచ్చు. కాకపోతే మీరు పెట్టుకునేటువంటి వెబ్ ఆప్షన్స్ ని ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో జాగ్రత్తగా పెట్టుకోండి. కాకపోతే మీరు పెట్టినటువంటి కాలేజెస్ లో సీట్ అలాట్మెంట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవుతారో లేదో ఆలోచించుకుని దాని ప్రకారంగా పెట్టుకుంటే మంచిది. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు ఇంట్రెస్ట్ లేని కాలేజెస్ ఉంటే మాత్రం దయచేసి పెట్టుకోవద్దు అని చెప్తున్నారు. అనవసరంగా పెట్టుకొని సీటు వచ్చిన తర్వాత ఆలోచించే కంటే కూడా ముందుగానే పెట్టుకోకుండా ఉంటే బెటర్ అని చెప్తున్నారు. నెక్స్ట్, మైనారిటీ మెడికల్ కాలేజెస్ లో కేవలము ఎవరైతే ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే సీట్ అలాట్మెంట్ ఇస్తాము అని చెప్తున్నారు. అయితే ఈ ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ కి కేవలము మైనారిటీ కాలేజెస్ లోనే కాకుండా అదర్ కాలేజెస్ లో కూడా సీట్ అలాట్మెంట్ పొందే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు ఏ ఆర్డర్ అయితే పెట్టుకున్నారో ప్రయారిటీ, ఆ ప్రయారిటీని బేస్ చేసుకుని మాత్రమే మీకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది అని చెప్తున్నారు. గుర్తుంచుకోండి, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు స్కానింగ్ ఎప్పుడు కూడా పై నుండి క్రిందకు జరిగిద్ది. అంటే మీ యొక్క సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ పై నుండి స్కాన్ చేసుకుంటూ, ఇప్పుడు సపోజ్ మీరు ఫస్ట్ కాలేజ్ ఏదైతే పెట్టారో అక్కడ వేకెన్సీ ఉందో లేదో చెక్ చేసిద్ది సాఫ్ట్వేర్. ఇక్కడ వేకెన్సీ లేదు అనుకోండి, నెక్స్ట్ సెకండ్ కాలేజ్కి మూవ్ అయింది. ఇక్కడ కూడా లేదు అనుకోండి, నెక్స్ట్ థర్డ్ కాలేజ్కి. ఇలా పై నుండి క్రిందకి మాత్రమే వస్తుంది కానీ క్రింద నుండి పైకి వెళ్ళదు, గుర్తుంచుకోండి. క్లియర్? సో మీరు ఏ ఆర్డర్ లో పెట్టుకుంటే ప్రయారిటీ, ఆ ప్రయారిటీ ప్రకారంగా మాత్రమే అక్కడున్న వేకెన్సీస్ ని బట్టి అలాట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఇచ్చారండి. క్యాండిడేట్స్ అంటే ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత సీట్ అలాట్మెంట్ వస్తే, సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు కాలేజెస్ లో కానీ రిపోర్ట్ చేయకపోతే అంటే జాయిన్ అవ్వకపోతే మీరు సెకండ్ రౌండ్ నుండి వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని పార్టిసిపేట్ చేసే అవకాశం నెక్స్ట్ రౌండ్స్ కి ఉండదు అని చెప్తున్నారు. సో తప్పనిసరిగా మీకు ఫస్ట్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ వస్తే ఖచ్చితంగా మీరు జాయిన్ అయి తీరాల్సిందే 100%. లేదు అంటే డ్రాప్ అయిపోవచ్చు.
అసలు జాయిన్ అవ్వకుండా ఉండొచ్చు. కాకపోతే ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఇది ఆన్లైన్ పద్ధతే కాబట్టి ఎక్కడ నుండైనా పెట్టుకోండి. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మీరు సేవ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ యాక్సెప్ట్ అవుతాయి. అదర్వైజ్ మీ యొక్క వెబ్ ఆప్షన్స్ యాక్సెప్ట్ అవ్వవు, గుర్తుంచుకోండి. ఖచ్చితంగా మీరు ఓటీపీ ఎంటర్ చేసి తీరాల్సిందే. ఒకవేళ మీరు ఫస్ట్ డే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మరలా ఏదైనా అడిషనల్ గా యాడ్ చేసుకోవాలి అన్నా లేదా మోడిఫికేషన్స్ చేసుకోవాలి అన్నా ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అగైన్ సేవ్ ఆప్షన్ ఇచ్చి ఓటీపీ ఎంటర్ చేసి అప్పుడు మాత్రమే సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ మీరు సిటీ అలాట్మెంట్ వస్తే మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మాత్రమే యూస్ చేసి ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరు కూడా అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు జాయిన్ అవుతారా లేదో ఆలోచించుకోండి. లేదు అంటే అనవసరంగా 49,000 రూపాయలు వేస్ట్ అయిపోతాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీకు ఎక్కడైతే అలాట్మెంట్ వస్తుందో ఆ కాలేజ్ దగ్గర మాత్రమే మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ ని వెరిఫై చేస్తారు. అక్కడ ఏదైనా మిస్టేక్స్ ఉంటే గానీ ఒకవేళ మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్ని ప్రాపర్ గా లేకపోతే మీ యొక్క సీట్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉండొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ మీరు ఎక్కడైతే సీట్ అలాట్మెంట్ వచ్చి రిపోర్ట్ చేయడానికి వెళ్ళారో అక్కడ మీ యొక్క ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అలాగే రిలివెంట్ బాండ్స్, ట్యూషన్ ఫీజు ఇవన్నీ కూడా మీకు సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి కాలేజ్ దగ్గరకు వెళ్ళి రిపోర్ట్ చేసేటప్పుడు మీరు సబ్మిట్ చేయాలి అని చెప్తున్నారు. అప్పుడు మాత్రమే మీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లు. ఒకవేళ ఎవరైనా ఇన్ టైంలో కానీ ఏ ఒక్కటి మీరు సబ్మిట్ చేయలేకపోయినా సరే మీ యొక్క అడ్మిషన్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదము ఉంది. దానితో పాటుగా నెక్స్ట్ రౌండ్స్ లో మరలా పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా కోల్పోయినట్లే. అర్థమైంది కదా? అంతేకాదు, ఎవరైతే MQ2 అంటే ఎన్ఆర్ఐ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ పొందుతారో వాళ్ళు ఈ ఎన్ఆర్ఐ కేటగిరీకి సంబంధించి ఆల్రెడీ మీరు డాక్యుమెంట్స్ ని మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు అప్లోడ్ చేశారు. వాటికి ప్రూఫ్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఏ ఏ ఒరిజినల్ సర్టిఫికెట్స్ మీరు సబ్మిట్ చేయాలి అని లిస్ట్ ఇచ్చారో మనకి ప్రాస్పెక్టస్ లో దాని ప్రకారంగా మీరు సబ్మిట్ చేయాలి. ఇక్కడ కూడా మెన్షన్ చేశారు, ఖచ్చితంగా స్పాన్సర్షిప్ లెటర్ ఫ్రమ్ ఎన్ఆర్ఐ రిలేటివ్ ఇన్ ఒరిజినల్ అన్నారు. అంటే మనకి డిక్లరేషన్ ఫామ్ ఎఫిడవిట్ ఒకటి ఇచ్చారు ప్రాస్పెక్టస్ లో, అది అందరూ ఆల్రెడీ అప్లోడ్ చేశారు. అది ఖచ్చితంగా ఒరిజినల్ ఉండాలి. సో ఆ ఒరిజినల్ దానితో పాటుగా ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఆ కంట్రీ పాస్పోర్టు, రెసిడెన్స్ ప్రూఫ్, బ్యాంక్ స్టేట్మెంట్ ఆర్ పాస్బుక్ ఆఫ్ స్పాన్సర్ ఫర్ ఎన్ఆర్ఐ కేటగిరీ ఎట్ రెస్పెక్టివ్ కాలేజెస్ అన్నారు. అంటే ఓన్లీ ఈ యొక్క స్పాన్సర్షిప్ లెటర్ మాత్రమే ఒరిజినల్ ఉంటుందంటే మిగతావన్నీ కూడా జిరాక్స్ కాపీస్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే పాస్పోర్ట్ అవి మనకు ఒరిజినల్స్ ఇవ్వరు కదా వాళ్ళు. అలాగే ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికెట్స్ మీరు ఒకసారి సబ్మిట్ చేస్తే ఫస్ట్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు అవి తిరిగి మీకు రిటర్న్ చేయము అని చెప్తున్నారు. అయితే మీకు ఒకవేళ ఒరిజినల్ సర్టిఫికెట్స్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలి అంటే కోర్సును డిస్కంటిన్యూ చేసైనా తీసుకోవాలి, అది సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవ్వకముందు. లేదా ఒకవేళ మీకు ఫస్ట్ రౌండ్ లో వచ్చిన కాలేజ్ దగ్గర నుండి సెకండ్ రౌండ్ లో వేరే కాలేజ్ వచ్చేటప్పుడు జాయిన్ అవ్వడానికి అప్గ్రేడేషన్ ప్రాసెస్ లో స్లైడింగ్ వస్తే కానీ అదర్ కాలేజ్ లో అప్పుడు మీకు ఈ యొక్క సర్టిఫికెట్స్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే జనరల్ గా స్లైడింగ్ అప్పుడు కూడా ఈ యొక్క సర్టిఫికెట్స్ ఇవ్వరండి. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒక కస్టోడియన్ సర్టిఫికెట్ మీకు ఇస్తారు. అంటే ఏ ఏ సర్టిఫికెట్స్ మీరు ఒరిజినల్స్ సబ్మిట్ చేశారో అవన్నీ కూడా ఒక లిస్టు ప్రిపేర్ చేసి ఇస్తారు. ఆ కస్టోడియన్ సర్టిఫికెట్ మాత్రమే మీరు సెకండ్ రౌండ్ అప్గ్రేడేషన్ వచ్చినప్పుడు ఆ సెకండ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసేటప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇన్స్టిట్యూషనల్ కోటాలో సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుంది అంటే యూనివర్సిటీకి కాలేజెస్ నుండి స్పాన్సరింగ్ లెటర్స్ రీచ్ అయిన తర్వాత మాత్రమే అప్పుడు యూనివర్సిటీ వాళ్ళు ఈ యొక్క ఇన్స్టిట్యూషనల్ కోటా సీట్స్ ని అలాట్ చేస్తారు. ఎవరైతే ఈ ఇన్స్టిట్యూషనల్ కోటాలో అప్లై చేసుకుంటూ ఉన్నారో వాళ్ళు ఆ కాలేజెస్ వాళ్ళతో ఫాలో అప్ చేసుకుంటూ ఉండండి. అంటే యూనివర్సిటీకి వాళ్ళు మీ యొక్క స్పాన్సరింగ్ లెటర్ పంపించారా లేదా అనేది కూడా ఒకసారి అడిగి చూసుకోండి. అలాగే యూనివర్సిటీ ఫీ గురించి కూడా చెప్తూ ఉన్నారు. ఇది నాట్ రిఫండబుల్ అమౌంట్ అని క్లియర్ గా చెప్పారు. నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను. సో మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఆలోచించి డెసిషన్ తీసుకుని మాత్రమే యూనివర్సిటీ ఫీ కట్టి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా. వద్దు మేము వేరే కేటగిరీలో చూసుకుంటాము లేదా ఆల్ ఇండియా కోటాలో చూసుకుంటాము లేదా కన్వీనర్ కోటాలో జాయిన్ అవుతాము అనుకున్నట్లయితే అసలు అలాట్మెంట్ ఆర్డర్నే డౌన్లోడ్ చేసుకోవద్దు. అంతేకాదు ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారండి. ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ నోట్ చేసుకోండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే డెఫినెట్ గా వీళ్ళని అప్రోచ్ అయినట్లయితే మీకు హెల్ప్ చేస్తారు. అంతేకాదండి, ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి మీకు ఇంకా ఏదైనా ఫర్దర్ డౌట్స్ క్లారిఫికేషన్ కావాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. దాని లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంకా ఎవరైనా పర్సనల్ గా ఒకవేళ మాట్లాడాలి అనుకున్నట్లయితే 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్ స్లాట్ బుక్ చేసుకునే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. స్లాట్ ని బుక్ చేసుకుని మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.